తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ నెల 10తో గడువు ముగియనుండటంతో నామినేషన్ల దాఖలకి ఇప్పటికే అభ్యర్థులందరూ బిజీగా నామినేషన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సీనియర్ నేత మంత్రిగా పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం నామినేషన్ కేంద్రానికి చేరుకున్నటువంటి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద మొత్తంలో మద్దతుగా వచ్చారు. తనకు నిర్ణీతమైనటువంటి సభ్యులతో వెళ్ళినటువంటి దయాకర్ రావు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కూడా మరొక సెట్ ను నామినేషన్ దాఖలు చేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి గత 3 సార్లు విజయం సాధించినటువంటి అటు టీడీపీ నుంచి మరొకసారి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి దయాకర్ రావు మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులతో తరలి వచ్చినటువంటి పరిస్థితి నెలకొని మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సీనియర్ నేతగా ఉన్నటువంటి దయాకర్ రావు ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో 4వసారి నామినేషన్ దాఖలు చేశారు. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరుతానంటూ కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి నామినేషన్ల పర్వంలో భాగంగా ఈ రోజు తన నామినేషన్ పత్రాలను అయితే సమర్పించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.